హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు మరొక అడ్మిషన్ నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి వచ్చిన డిప్లొమా ఇన్ వెటర్నరీ పాలిటెక్నిక్ అనమాట. వెటర్నరీలో పాలిటెక్నిక్ కోసం 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం తిరుపతి నుంచి వచ్చిన ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ అనమాట. మీరు ఈ వీడియోలో నేను మీకు ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో దానికి సంబంధించిన షెడ్యూల్ మరియు సెలెక్షన్ ప్రాసెస్ మరియు కావాల్సిన డాక్యుమెంట్స్ మరియు మీరు పే చేయవలసిన ఫీజ్ మరియు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మరియు ఇతర డీటెయిల్స్ అనేటివి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూశారంటే ఈ డిప్లొమా ఇన్ వెటర్నరీ పాలిటెక్నిక్ కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తాయన్నమాట. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అందరూ ఎంపీసీ బైపీసీ కాకుండా కొంచెం డిఫరెంట్ కోర్సెస్ లో ఈ వాళ్ళ స్టడీస్ అయితే కంటిన్యూ చేయాలనుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఈ వెటర్నరీ పాలిటెక్నిక్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళకు చాలా ఫ్యూచర్ లో మంచి జాబ్స్ అయితే ఈ వెటర్నరీ ద్వారా అయితే అందుతాయన్నమాట. దానికి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే మనము ఒకసారి చూద్దాము. ఇది శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి నుంచి వచ్చిన మనకు ఈ డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ ది పాలిటెక్నిక్ కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అనమాట. అడ్మిషన్ ఇంటూ డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ అకాడమిక్ ఇయర్ 2026-27 ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఇవ్వడం జరిగింది. మనకు కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి ఈ రోజు నుంచే మీకు ఈ నోటిఫికేషన్ కి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మరియు లాస్ట్ డేట్ వచ్చి మీకు రేపు నెల 15వ తేదీ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ కి అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. మరియు ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్ అలాగే మాపప్ రౌండ్ కౌన్సిలింగ్ కి సంబంధించి మరియు క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయన్నది మనకు త్వరలోనే వెల్లడిస్తామన్నట్టు మనకి ఇక్కడ టు బి అనౌన్స్డ్ అని చూపించడం జరిగింది. కాబట్టి మీకైతే ప్రెజెంట్ అయితే ఓన్లీ రిజిస్ట్రేషన్ మరియు లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు మాత్రం సంబంధించిన డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీ ఫోన్ కి తర్వాత దీనికి సంబంధించి కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం తర్వాత మీకు అనౌన్స్ అయితే చేస్తారనమాట. తర్వాత ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద అడ్మిషన్ ఇంటూ డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ ఇన్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూయెంట్ మరియు అఫిలియేటెడ్ కాలేజెస్ కి సంబంధించి అనమాట. 10 గవర్నమెంట్ కాలేజీలు అయితే ఉన్నాయి. అలాగే 12 అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్స్ అయితే ఉన్నాయన్నమాట శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ గా. మరియు ఇందులో మీకు కోర్సెస్ మరియు ఆ కాలేజెస్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోర్స్ పర్టికులర్స్ వచ్చి డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ వచ్చి మీకు అనిమల్ హస్బెండరీ 2 ఇయర్స్ అనమాట. 2 ఇయర్స్ అయితే ఈ కోర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈచ్ ఇయర్ లో మీకు 2 సెమిస్టర్లు అయితే ఉంటాయన్నమాట. 4 సెమిస్టర్లుగా ఈ 2 ఇయర్స్ అయితే మనకు ఈ కోర్సును పెట్టడం జరిగింది. ఇందులో మీకు స్టడీ ప్రోగ్రామ్ ఇంక్లూడ్స్ కోర్స్ వర్కింగ్ డ్యూరింగ్ ఫస్ట్ 3 సెమిస్టర్ లో మీకు స్టడీ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ డ్యూరింగ్ 4th సెమిస్టర్ అనమాట. ఫైనల్ సెమిస్టర్ లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే 3 సెమిస్టర్స్ మాత్రమే మీరు అకాడమిక్ ప్రోగ్రామ్స్ అయితే స్టడీ ప్రోగ్రామ్స్ అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఒక ఫైనల్ సెమిస్టర్ లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అలాగే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం లో అయితే ఈ డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ కోర్స్ అయితే ఉంటుంది. మరియు అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్స్ అండర్ ఎస్వివియు గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి అంటే అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్స్ మన రాష్ట్ర వ్యాప్తంగా అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ పలమనేరు
చిత్తూరు డిస్టిక్ లో ఒకటి ఉందన్నమాట. అలాగే అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ సదుం చిత్తూరు డిస్టిక్ లో ఇంకో కాలేజ్ అనమాట. అలాగే అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ రాపూర్ ఎస్ఆర్ఎస్పి నెల్లూరు డిస్టిక్ అనమాట. నెల్లూరు డిస్టిక్ లో ఒక కాలేజ్ అయితే ఉంది. అలాగే అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ బనవాసి కర్నూలు డిస్టిక్ లో ఒకటి ఉంది. అలాగే అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కొమ్మెమర్రి నంద్యాల డిస్టిక్ లో ఒకటి ఉందన్నమాట. అలాగే శ్రీ నీలకంఠాపురం కావేరప్ప అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కాలేజ్ మడకశిర శ్రీ సత్యసాయి డిస్టిక్ లో ఒకటి ఉంది. అలాగే అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ వెంకటరామన్నగూడెం వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఒకటి ఉంది. తర్వాత ఎస్కేపిపి అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ రామచంద్రపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ లో అయితే ఒక కాలేజ్ ఉంది. అలాగే అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ గరివిడి విజయనగరం డిస్టిక్ లో ఒక కాలేజ్ ఉంది. అలాగే అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ వెన్నెల వలస శ్రీకాకుళం డిస్టిక్ లో ఒక కాలేజ్ అయితే ఉందన్నమాట. ఇది గవర్నమెంట్ కాలేజెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. 10 కాలేజీలు అయితే ఉన్నాయి. అలాగే ఎస్వివియుకి అఫిలియేటెడ్ గా మనకు 12 కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ వాటిలో మీకు సీట్ రాకపోయినప్పటికీ ప్రైవేట్ కాలేజెస్ లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది ఆరాధన అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ హంపాపురం అనంతపురం డిస్టిక్ లో ఒక కాలేజ్ ఉంది. అలాగే భూమా శోభా నాగిరెడ్డి మెమోరియల్ అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఆళ్లగడ్డ కర్నూలు డిస్టిక్ లో ఇంకో కాలేజ్ ఉంది. అలాగే అర్చన అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ రాయచూటి ఎగువ భవరంలో అన్నమయ్య డిస్టిక్ లో ఒక కాలేజ్ ఉంది. అలాగే శ్రీ వెంకటేశ్వర అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ తక్కువలు ఓఎస్ఆర్ కడప డిస్టిక్ లో ఒకటి ఉంది. అలాగే చైతన్య భారతి అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ పల్లవులు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ డిస్టిక్ లో ఇంకో కాలేజ్ ఉందన్నమాట. అలాగే శ్రీనివాస అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ జమ్మలమడుగు వైఎస్ఆర్ డిస్టిక్ లో ఇంకొక ప్రైవేట్ కాలేజ్. అలాగే మలినేని లక్ష్మయ్య అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కనుమల్ల విలేజ్ సింగరాయకొండ మండల్ ప్రకాశం డిస్టిక్ లో ఇంకో కాలేజ్ అయితే ఉంది. ఎస్ఎస్ అండ్ ఎన్ అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ నర్సరావుపేట పల్నాడు డిస్టిక్ లో ఇంకో కాలేజ్. అలాగే అంజలి అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ నాగాయలంక కృష్ణా డిస్టిక్ లో ఇంకో కాలేజ్ అయితే ఉంది. అలాగే పైడా అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ పటవల కాకినాడ ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఇంకో కాలేజ్. అలాగే గోకుల్ అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ పిరిడి బొబ్బిలి మండలంలో విజయనగరం డిస్టిక్ లో ఇంకో కాలేజ్ ఉంది. అలాగే శ్రీ వెంకటేశ్వర అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ హెచ్ఆర్ల ఎస్ఎస్ఆర్పురం శ్రీకాకుళం డిస్టిక్ లో ఇంకో కాలేజ్ ఉందన్నమాట. ఇవి మనకు ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన 12 కాలేజీలు మాత్రమే అనమాట. టోటల్ గా మీకు 930 సీట్లు మాత్రమే ఇందులో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా నేనైతే డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కాబట్టి ఈ 10 మరియు 12 టోటల్ 22 కాలేజీలు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ కి సంబంధించిన కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ 990 అనమాట. ఇందులో అనిమల్ హస్బెండరీ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ లో 10 కాలేజీలో 330 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అందులో మీకు 300 సీట్లు వచ్చి జనరల్ కేటగిరీలకి మరియు 30 సీట్లు వచ్చి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ గా 330 సీట్లు గవర్నమెంట్ కాలేజీలో ఉన్నాయన్నమాట. అలాగే ప్రైవేట్ కాలేజెస్ లో అఫిలియేటెడ్ టు ఎస్వివియు 660 సీట్లు అయితే ఉన్నాయి. ఇందులో 10% వచ్చి ఈడబ్ల్యూఎస్ సీట్స్ అయితే ఉంటాయన్నమాట. మరియు 50 సీట్లు ఒక్కొక్క కాలేజీకి అయితే మీకు అలాట్ చేయడం జరిగింది. మరియు ఇక్కడ వచ్చి 30 సీట్లు అయితే ఒక్కొక్క కాలేజ్ కి నార్మల్ జనరల్ స్టూడెంట్స్ కి అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ 50 సీట్లు ఒక్కొక్క అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కి అలాట్ చేయడం జరిగింది. అలాగే 10% ఈడబ్ల్యూఎస్ కి అయితే సీట్స్ 60 సీట్లుగా ఇవ్వడం జరిగింది అనమాట. ఎలిజిబిలిటీ మీరు 10th క్లాస్ లేదా దానికి సంబంధించిన ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు, డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీకి. అలాగే ఏజ్ కి సంబంధించి 15 నుంచి 22 ఏళ్ల వయసు మధ్యలో అయితే మీ ఏజ్ అయితే ఉండాలి. అంటే మీకు 1/9/2004 నుంచి 31/8/2011 లోపల అయితే జన్మించి ఉంటే మీరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు, డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీకి సంబంధించి. అలాగే ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ వచ్చి మీకు దిస్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ దట్ ఈ ద మార్క్స్ గాట్ ఇన్ ద 10th క్లాస్ అనమాట. మీకు
based on the aggregate marks లేదా overall grade points of the students obtained in the 10th standard or any other equivalent examination లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇందులో తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ 2 or more స్టూడెంట్స్ ఎవరైనా రెండు సేమ్ మార్క్స్ అయితే పొంది ఉంటే సైన్స్ లో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చింటాయో వాళ్ళను మాత్రమే సీట్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే 2 లేదా 3 స్టూడెంట్స్ సేమ్ మార్క్స్ పొంది ఉంటే సైన్స్ సబ్జెక్ట్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే కన్సిడర్ అయితే చేస్తారు. ఇంకా ఎక్కువ 2 or more అలా కూడా వచ్చినప్పటికీ వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చినప్పటికీ 2 లేదా అంతకంటే ఎక్కువ మందికి అప్పుడు సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ లో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చింటాయో వాళ్ళకైతే తీసుకోవడం జరుగుతుంది. టై కేసెస్ లో అనమాట ఇది. ఇన్ కేస్ ఆఫ్ అవి 3 వాటిలలో కూడా టై వస్తాయి కన్నా సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ స్టడీస్ లో హైయర్ ఏజ్ ఎవరికి ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ అనమాట. ఐసిఎస్సి స్టూడెంట్స్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు 3 సబ్జెక్ట్స్ యావరేజ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీకి సంబంధించి. ఫర్ సైన్స్ అండ్ 2 సబ్జెక్ట్స్ వచ్చి హిస్టరీ అండ్ సివిక్స్ అండ్ జాగ్రఫీ. ఫర్ సోషల్ అయితే ఆ యావరేజ్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే లోకల్ ఏరియా అండ్ రీజన్ వైజ్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇందులో మీకు అమంగ్ ద టోటల్ సీట్స్ 15% ఆర్ అన్రిజర్వ్డ్ సీట్స్ అనమాట. ఇందులో ఎవరికైనా సీట్ అయితే వస్తుంది. 15% అన్రిజర్వ్డ్ సీట్స్ అనమాట. మరియు 2 లోకల్ ఏరియాస్ అయితే మనకు ఉన్నాయి కదా, ఆంధ్ర యూనివర్సిటీ అండ్ సిఇఓ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో. తర్వాత ఆ 85% ని మెరిట్ బేసిస్ లో అయితే ఫిల్ చేస్తారు. ఆ 85% సీట్ లో మనకు 65.62% మరియు 34.38% రేషియోలో ఆంధ్ర యూనివర్సిటీకి 65.62% సీట్స్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కి అయితే ఇస్తారు. అందులో ఉన్న డిస్ట్రిక్ట్స్ అయితే మీరు చూడొచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం. ఇది ఆంధ్ర యూనివర్సిటీకి రీజియన్ కి సంబంధించిన మనకు డిస్ట్రిక్ట్స్ అనమాట. ఈ వీటిలో వాళ్ళకి 65.62% సీట్స్ అయితే ఇస్తారు. మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ కు సంబంధించి మనకు డిస్ట్రిక్ట్స్ ఏవైతే చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప మరియు నెల్లూరు డిస్ట్రిక్ట్స్ అయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కిందకి వస్తాయి. కాబట్టి వాళ్ళకు 34.38% సీట్స్ మాత్రమే వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ లోకల్ ఏరియా మీన్స్ అంటే ఎవరైతే 4 సంవత్సరాలు ఒకే రీజియన్ లో చదివి ఉంటారో, అది ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా కానివ్వండి లేకుంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియా కానివ్వండి, 4 సంవత్సరాలు ఎక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 4 years అయితే ఒక ఈ రీజియన్ లో చదివి ఉంటారో వాళ్ళనైతే లోకల్ ఏరియా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ 4 సంవత్సరాలు వేరే వేరే డిస్ట్రిక్ట్లలో చదివినప్పటికీ వాళ్ళైతే ఆ స్టడీ సర్టిఫికెట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. స్టడీ సర్టిఫికెట్స్ అయితే తీసుకుంటే సరిపోతుంది. మరియు ఎక్కడ లోకల్ ఏరియా మాక్సిమం పీరియడ్ ఎక్కడ చదివి ఉంటారో వాళ్ళని ఆ లోకల్ ఏరియా కింద అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడ వాళ్ళకు సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది అనమాట. ఇది ఆ లోకల్ ఏరియా మీన్స్ అంటే ఏంటి అనేది. తర్వాత ద రిమైనింగ్ 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఆర్ ఓపెన్ టు క్యాండిడేట్స్ ఎలిజిబుల్ యాజ్ లోకల్స్ ఇన్ బోత్ ఏరియాస్ దోస్ విత్ 10 years రెసిడెన్స్ ఇన్ ద స్టేట్. అంటే 10 ఏళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లోనే చదివి ఉన్నట్టు వాళ్ళకైతే 15% అన్రిజర్వ్డ్ సీట్స్ అయితే ఉంటాయి. అది అందరి క్యాండిడేట్స్ కి అయితే మనకు వర్తిస్తుంది అనమాట. అలాగే ఇందులో మీకు స్టేట్ ఎంప్లాయీస్ కి మరియు చిల్డ్రన్ స్పౌసెస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్, అలాగే పిఎస్యూస్, యూనివర్సిటీస్, లోకల్ బాడీస్ అండ్ అదర్ నోటిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ లో వర్క్ చేస్తున్న పిల్లలకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా ఈ 15% లో అన్రిజర్వ్ సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. మరియు రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఏ విధంగా మీకు ఇస్తారంటే మీరు 75% సీట్స్ ఆర్ ఫర్ ద రూరల్ ఏరియాస్ అనమాట. డిప్లొమా కోర్సులో
ఓన్లీ రూరల్ ఏరియాస్ కి 75% సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. అంటే నాన్ మున్సిపల్ ఏరియా వాళ్ళకి అనమాట. అలాగే మున్సిపల్ ఏరియా వాళ్ళకి 25% సీట్స్ అయితే కేటాయిస్తారు. ఇక్కడ నాన్ మున్సిపల్ ఏరియా అంటే హూ హ్యావ్ స్టడీడ్ ఏ మినిమమ్ ఆఫ్ 4 years ఇన్ నాన్ మున్సిపల్ ఏరియా అవుట్ ఆఫ్ దేర్ 10 years ఆఫ్ స్టడీ, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 4 years రూరల్ ఏరియాస్ లో చదివి ఉంటే వాళ్ళనైతే రూరల్ క్యాండిడేట్స్ అయితే పరిగణించడం జరుగుతుంది. వాళ్ళు దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ ఫామ్ 1 అని ఒకటి ఉంటుంది, అదైతే నేను మీకు చూపిస్తాను. ఆ ఫామ్ 1 లో హెడ్ మాస్టర్ దగ్గర సైన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. అది ఇందులో 75% నా రూరల్ ఏరియాస్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫామ్ 1 ఇట్ ఈస్ ఎ ప్రొఫార్మా ఫర్ ద సర్టిఫైడ్ బై ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ విత్ ఆఫీస్ సీల్ అండ్ ద క్యాండిడేట్ హూ స్టడీడ్ ద మినిమం పీరియడ్ ఆఫ్ 4 years ఇన్ ద స్కూల్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియా డ్యూరింగ్ దేర్ పీరియడ్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ 1st to 10th క్లాస్ అనమాట. ఇది నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అంటారు. అలాగే మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ వచ్చి మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే మున్సిపల్ ఏరియాలో చదివి ఉంటారో వాళ్ళకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చి మీకు ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఇస్తారన్నది అయితే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ యాజ్ పర్ గవర్నమెంట్ ఏపీ టైం టు టైమ్ లో మీకు 29% వచ్చి బీసీ క్యాండిడేట్స్ కి అయితే ఇస్తారు. ఇందులో బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4% అయితే సీట్స్ అయితే ఇస్తారు. అలాగే 15% సీట్స్ ఆర్ అలోకేటెడ్ ఫర్ ద ఎస్సీ క్యాండిడేట్స్ అనమాట. ఇందులో గ్రూప్ 1 కి 1%, గ్రూప్ 2 కి 6.5%, గ్రూప్ 3 కి 7.5% అయితే సీట్స్ అయితే ఇస్తారు. అలాగే 6% సీట్స్ అలోకేటెడ్ టు ఎస్టీ క్యాండిడేట్స్ అనమాట. అలాగే 33.13% వచ్చి మీకు గర్ల్స్ స్టూడెంట్స్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో మళ్ళీ. అలాగే రిజర్వేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ అని 5% ఆర్ అలోకేటెడ్ టు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ కి అయితే 5% సీట్స్ అయితే కేటాయించడం జరిగింది. అలాగే 2% సీట్స్ వచ్చి సిఏపి చైల్డ్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. 1% సీట్స్ వచ్చి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. అలాగే 0.5% స్పోర్ట్స్ కోటాలో, అలాగే స్కౌట్స్, అలాగే గైడ్స్ కోటాలో వాళ్ళకైతే సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. అలాగే 10% వచ్చి సూపర్ న్యూమరీ సీట్స్ షెల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% సూపర్ న్యూమరీ సీట్స్ అయితే అలాట్ చేస్తారు. అది మనకు తెలిసిన విషయమే అనమాట ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అలాగే నేటివిటీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీరు తహసీల్దార్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు అన్నది. అలాగే రిజిస్ట్రేషన్ అండ్ కౌన్సిలింగ్ ఫీజుకి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు జనరల్ కేటగిరీ, బీసీ కేటగిరీ వాళ్ళు 1100 అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ వచ్చి 550 రూపాయలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు కౌన్సిలింగ్ అప్పుడు మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఆ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది రిటర్న్ అయితే ఇయ్యరు అనమాట. అలాగే మీకు ఆన్లైన్ కౌన్సిలింగ్ వచ్చి జరుగుతుంది అనమాట. క్యాండిడేట్స్ షుడ్ ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ కేర్ఫుల్లీ అండ్ చెక్ డీటెయిల్స్ సచ్ యాజ్ లోకల్ ఏరియా, మున్సిపల్ ఏరియా అండ్ నాన్ మున్సిపల్ ఏరియా రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీస్ సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ద సోల్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద క్యాండిడేట్స్ టు ఎన్ష్యూర్ దట్ ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట కరెక్ట్ గా అప్లై చేయడం. నో కరెక్షన్స్ విల్ బి పర్మిటెడ్ అనమాట ఆఫ్టర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్. అలాగే మీకు యూనివర్సిటీ విల్ నాట్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అడ్మిషన్ ని మీకు డెనీ చేయడానికి నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి యూనివర్సిటీ హ్యాస్ ఆల్ ద రైట్స్ అనమాట. మల్టిపుల్ అప్లికేషన్స్ అప్లై చేసినా మీకు మీ సీట్ అయితే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఒకటే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. అలాగే గవర్నమెంట్ నుంచి పడే డబ్బులు పాడు వాటి కోసం అయితే మీరు ఆధార్ నంబర్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఖచ్చితంగా. అలాగే ఎస్వియు మరియు ఎస్వియు అఫిలియేటెడ్ కాలేజెస్ లో మీకు సీట్స్ అనేటివి బేస్డ్ ఆన్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ సీట్స్ అయితే మీకు కేటాయించడం జరుగుతుంది ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ప్రకారం. అలాగే అలాట్మెంట్ షెల్ బి మేడ్ ప్రిఫర్డ్ చాయిస్ మరియు హిజ్ ఆర్ హర్ మెరిట్ లిస్ట్ అనమాట. మరియు అనిమల్ హస్బెండరీ త్రూ మరియు ఇక్కడ ఎగ్జామినేషన్ మరియు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో
డిఫరెంట్ అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్స్ కాలేజెస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అప్లై చేసుకునేటప్పుడే అనమాట. మీరు మినిమం ఒక ఆప్షన్ అయితే ఇవ్వచ్చు, అలాగే 22 కాలేజెస్ కూడా ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. మరియు క్యాండిడేట్ వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకునే తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ లో రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే సిఏపి పిహెచ్ఎన్సిసి క్యాండిడేట్స్ కి వచ్చి ఆ సర్టిఫికేట్స్ అయితే తర్వాత కాలేజ్ వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ ఆ సర్టిఫికేట్ ని క్లియరెన్స్ చేసుకోకుండా ఉంటే మీకు ఎటువంటి రిజిస్ట్రార్ మీకు ఎటువంటి బాధ్యత అయితే తీసుకోరు అనమాట. మీకు ఎనీ డిస్ప్యూట్స్ ఉన్న ఏపీ హైకోర్టులో అయితే వీటి గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. మరియు ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి అని మనకు అప్లోడ్ చేయడానికి కానీ మీరు సబ్మిట్ చేయడానికి కానీ ఏ డాక్యుమెంట్స్ కావాలంటే కాపీ ఆఫ్ ద ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, అలాగే మీకు హాల్ టికెట్, మరియు ఇతర చైల్డ్ సర్టిఫికేట్ ఆఫ్ కమ్యూనిటీ బర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత అయితే మీకు యూజ్ అయితే అవుతుంది. మరియు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మీరు స్కూల్స్ లో తీసుకోవాల్సి ఉంటుంది. మరియు టీసీ అయితే తీసుకోవాలి, మరియు నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్, అలాగే నేటివిటీ సర్టిఫికేట్, మరియు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఆ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్, మరియు ఆర్మీ పర్సనల్ వాళ్ళు ఆ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎన్సీసీ వాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించిన వాళ్ళు ఆ సర్టిఫికేట్స్, మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 2026-27 కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ లో అప్లోడ్ చేసే సర్టిఫికేట్స్ ప్లస్ మీరు అక్కడ కాలేజీలో సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ అన్నమాట. మరియు ఇక్కడ ఫీజెస్ అయితే ఈ కోర్స్ ఫీజెస్ అయితే ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో మీకు అనిమల్ హస్బెండరీ గవర్నమెంట్ కాలేజెస్ లో ఫీజులు ఏ విధంగా ఉంటాయంటే డే స్కాలర్ కి 7,380 అయితే ఉంటుంది. సెకండ్ సెమిస్టర్ లో 3,150, థర్డ్ సెమిస్టర్ లో 4,930, ఫైనల్ సెమిస్టర్ లో 4,060 రూపాయలు ఉంటుంది అనమాట. హాస్టలర్స్ అయితే 23,720 రూపాయలు అయితే ఉంటుంది. మరియు ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ కింద 569 రూపాయలు పర్ మంత్ అయితే తీసుకుంటారు. అది ఫస్ట్ సెమిస్టర్ కు మాత్రమే. సెకండ్ సెమిస్టర్ నుంచి 4,300 ఫీజు అయితే తీసుకుంటారు. మరియు ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ కింద 565 రూపీస్ అయితే ఎవ్రీ సెమిస్టర్ కి అయితే తీసుకుంటారు పర్ మంత్ అనమాట అది. మరియు 6,080 రూపాయలు థర్డ్ సెమిస్టర్, మరియు 5,210 ఫైనల్ సెమిస్టర్ లో ఈ ఫీజెస్ అయితే ఉంటాయన్నమాట. మీకు 23,700 రూపాయలు అయితే రీఫండ్ అయితే ఇస్తారు లాస్ట్ లో. అది మనకు రీఫండ్ కు సంబంధించి రీఫండబుల్ డిపాజిట్స్ అన్నమాట అవి. అలాగే ప్రైవేట్ కాలేజెస్ లో ఎస్వివియు అఫిలియేటెడ్ ఉన్న వాటికి ఫస్ట్ ఇయర్ కి అయితే 21,500 రూపాయలు అయితే ఫీజ్, మరియు సెకండ్ ఇయర్ కి 17,750 రూపాయలు సెకండ్ సెమిస్టర్ కి, మరియు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కి మళ్ళీ 21,500 రూపాయలు, మరియు 17,750 సెకండ్ సెమిస్టర్ కి అనమాట సెకండ్ ఇయర్ నుంచి. ఇవి కాలేజ్ ఫీజెస్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. అలాగే రీఫండబుల్ డిపాజిట్స్ అని మనకు ఈ హాస్టల్ నుంచి తీసుకునే అమౌంట్ అయితే రీఫండ్ అయితే చేస్తారు. అలాగే హాస్టల్ ఫీజెస్ నాట్ ఇంక్లూడెడ్ ఫర్ ద అఫిలియేటెడ్ టు ఏవివి. ఇందులో మనకు హాస్టల్ ఫీజు అనేది ప్రైవేట్ కాలేజెస్ కి అయితే మెన్షన్ చేయలేదు. ఇది కాలేజ్ ఫీజు మాత్రమే. వాళ్ళు తర్వాత హాస్టల్ ఫీజు ఎంత పెట్టుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం అనమాట. ఇక్కడ ఎవరైతే అడ్మిషన్ అయితే క్యాన్సిల్ చేసుకుంటారో అకాడమిక్ ఇయర్ 2026 కౌన్సిలింగ్ అప్పుడు వాళ్ళు 1,720 రూపాయలు అయితే జనరల్ కోటా కింద, 860 రూపాయలు అయితే ఎస్సీ ఎస్టీ కోటా కింద ప్రాసెసింగ్ ఫీజుగా అయితే కలెక్ట్ చేసుకుని రిమైనింగ్ ఫీజుని అయితే మీకు రీఫండ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ వద్దు అనుకుంటే కనుక, ఒకవేళ ఎవరైతే క్యాండిడేట్స్ వచ్చి ఈ అకాడమిక్ ఇయర్ 2026-27 అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వకముందే తీసుకుంటే కన్నా అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు సీట్ ని క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళు పే చేసే ఫీజుని అయితే అంతా ఫోర్ఫీట్ అయితే చేస్తారు. 1 రూపాయి కూడా మీకు రిటర్న్ అయితే ఇయ్యరు అనమాట. వాళ్ళు ఇంకా ప్రాసెసింగ్ ఫీజ్ మరియు జనరల్ కోటా 860 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్, రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ
పాలిటెక్నిక్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. మీకు ఎటువంటి సందర్భంలో కాలేజీని అయితే చేంజ్ చేయరనమాట. హాస్టల్ ఫెసిలిటీ అయితే బాయ్స్ కి గర్ల్స్ కి అయితే ఉంది గవర్నమెంట్ కాలేజెస్ లో. మీరు బయట ఉండాలనుకుంటే గన మీరు ప్రిన్సిపల్ దగ్గర నుంచి పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ ఫర్ అదర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ వచ్చి మీరు ఈ డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ చదివిన తర్వాత మిమ్మల్ని ఏదైతే ఇతర డిగ్రీ కోర్సెస్ లేకైతే అలో చేయరనమాట. ఓన్లీ బిఎస్సి బయాలజీ స్ట్రీమ్ ప్రోగ్రామ్స్ కి అలో చేస్తారు. అలాగే బీకామ్ బిఏలో మ్యాథమెటిక్స్ మరియు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ లేని కోర్సులలో అయితే మీరు తర్వాత డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితే కంటిన్యూ చేయొచ్చు ఈ డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ చదివిన తర్వాత. మరియు ఇంపార్టెంట్ నోట్స్ అని మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు తరోగా అన్ని చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా మీకు చెప్పడం జరిగింది. యూనివర్సిటీ డస్ నాట్ గ్యారంటీ ఎనీ ఎంప్లాయ్మెంట్ టు ద స్టూడెంట్స్ హూ కంప్లీట్ డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ. మీరు ఈ డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఎటువంటి ఎంప్లాయ్మెంట్ అయితే ఉండదన్నమాట. మీరు దీనికి ఎవరైతే డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ కంప్లీట్ చేసింటారో వాళ్ళైతే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కి అయితే ఎలిజిబుల్ కారు, అలాగే అనిమల్ హస్బెండరీ కోర్సెస్ కి అయితే ఎలిజిబుల్ కారు అనమాట. మీరు ఓన్లీ అసిస్టెంట్ గా మాత్రమే డిప్లొమా ఇన్ వెటర్నరీ అసిస్టెంట్ గా మాత్రమే మీకు జాబ్ అయితే పొందడానికి ఉంటుంది, డాక్టర్ గా అయితే పొందేదానికి ఉండదన్నమాట. అలాగే రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే విత్ ఇన్ డ్యూ డేట్ లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే యూనివర్సిటీ హ్యాస్ ద రైట్ టు చేంజ్ ఆర్ క్యాన్సిల్ ద అడ్మిషన్ ప్రాసెస్ అనమాట. మీకు ఎస్ఎంఎస్ అనేది మీ ఫోన్ కి అయితే రావడం జరుగుతుంది, కాబట్టి మీరు ఫోన్ నంబర్ అయితే మీదే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అడ్మిషన్ కౌన్సిలింగ్ సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎస్ఎంఎస్ ద్వారా పంపించబడుతుంది అనమాట. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీకు సీట్ వస్తుందని గ్యారెంటీ అయితే ఉండదు అనమాట. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు అడ్మిషన్ అప్పుడు అక్కడ ప్రిన్సిపల్ కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అలాగే జిరాక్సులతో పాటు. మరియు ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వాళ్ళు ఉంటారో పిహెచ్ స్కౌట్స్ మరియు స్పోర్ట్స్ కి సంబంధించిన వాళ్ళు, ఎన్సిసి వాళ్ళు ఏదైతే సర్టిఫికేట్స్ అయితే రెడీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మరియు సీట్స్ వచ్చి క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ప్రయారిటీస్ ఇండికేటెడ్ బై ద కాంపిటెంట్ అథారిటీస్ అయితే బేస్ చేసుకుని మీకు ఈ అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫ్రాడ్ ఆర్ ఫాల్స్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ యువర్ అప్లికేషన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్ అనమాట. మరియు మీరు ఈ నంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, వాళ్ళకైతే కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ. అలాగే మీకు svvu.edu.లో అయితే వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రొసీజర్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తుంటారు. నో సపరేట్ నోటిఫికేషన్ షెల్ బి ఇష్యూడ్ ఫర్దర్ అనమాట. మరియు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బేస్ చేసుకొని ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మనకు పబ్లిష్ చేయడం జరిగింది. మరియు svvu.edu.లో మీరు ఆ డీటెయిల్స్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు, మరియు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో అయితే పొందవచ్చు అనమాట. ఇది ఫామ్ 1 అనమాట. ఇక్కడ నాన్ మున్సిపల్ ఏరియా వాళ్ళకి మీరు ఇక్కడ ఏ సంవత్సరంలో ఏ క్లాస్ చదివారు మరియు ఏ స్కూల్ అన్నది రూరల్ ఏరియాకి సంబంధించిన అప్లికేషన్ అన్నమాట. ఇది దానికి సంబంధించిన ఫామ్. మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే రాయించుకొని మీ ప్రిన్సిపల్ దగ్గర లేదా మీ హెడ్ మాస్టర్ దగ్గర సైన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి 75% నాన్ మున్సిపల్ ఏరియా వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, కాబట్టి దాన్ని అయితే పొందవలసిందిగా మీరు నేనైతే కోరుకుంటున్నా. అలాగే 25% వాళ్ళకి మున్సిపల్ ఏరియా వాళ్ళకి రిమైనింగ్ సీట్స్ అయితే కేటాయిస్తారు. తర్వాత ఇది నేటివిటీ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీకి ఈ ఫామ్ ను కూడా మీరు అయితే ప్రింట్ అయితే తీసుకుని మీరు సైన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మీకు లోకల్ రీజియన్ లేదా లోకల్ ఏరియాకి సంబంధించి రిజర్వేషన్ అయితే కావాలంటే వీటిని అయితే ఖచ్చితంగా ఫిల్ అయితే చేసుకొని మీరు సైన్ అయితే పొందవలసి ఉంటుంది మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గర, ఎంఆర్ఓ గారి దగ్గర. ఇది ఈ డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ ఫ్రమ్ ఎస్వి యూనివర్సిటీ
దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనమాట. మీకు పూర్తి డీటెయిల్స్ అయితే అందించానని అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఈ డిఫరెంట్ గా చదవాలనుకుంటుంటారో, వెటర్నరీ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఈ వీడియోనైతే ఖచ్చితంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.